వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న రాయితీకి భారీ స్పందన వస్తోంది. అయితే నేటితో పెండింగ్ చలాన్ల రాయితీ గడువు ముగియనుంది. ఇప్పటికే 60% వాహనదారులు చలాన్లు క్లియర్ చేసుకున్నారు. ఫైన్ రూపంలో 250 కోట్లు చెల్లించారు. మరోసారి ఆఫర్ పొడిగింపు ఉండదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. విష్ణుప్రియ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు రాయితీతో చెల్లించేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించింది. ఈ నేపథ్యంలో ఆ యొక్క గడువు ఈ రోజుతో ముగుస్తూ ఉంది. అయితే ప్రధానంగా కూడా ఇప్పటి వరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 400 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉంది. కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే చలాన్ రూపాయలు వసూలయ్యాయి. 2,40,00,000 చలాన్ కేసులు క్లియర్ అయ్యాయి. ఇంకా చాలా లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కానీ గడువు ఈ రోజు సాయంత్రంతో ముగుస్తూ ఉంది. అయితే ప్రధానంగా పోలీసులు మాత్రం మొదటి నుంచి చెప్తున్నారు, ఫిబ్రవరి మొదటి నుంచి కూడా ప్రారంభమైనటువంటి ఈ యొక్క గడువు ఫిబ్రవరి ఎండింగ్ లో ముగిసినప్పటికీ అంటే వినియోగదారులు చాలా మంది కూడా చెల్లింపులు చేయని పక్షంలో కరోనా నేపథ్యంలో కూడా మళ్ళీ 15 రోజులు అంటే ఏప్రిల్ 1 నుంచి ఈ రోజు వరకు కూడా చలాన్లు పెంచడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా పూర్తిగా 60% మాత్రమే పెండింగ్ చలాన్లు క్లియర్ చేశారు. కానీ ఇంకా 40% మంది కూడా ఈ పెండింగ్ చలాన్లు క్లియర్ చేయాల్సి ఉంది. కానీ ఇకపై ఎవరైతే పెండింగ్ చలాన్లు క్లియర్ చేయకుండా ఉంటారో వాళ్ళకి సంబంధించి కఠినంగా వ్యవహరించబోతామని పోలీసులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క డేట్ పెంచే అవకాశం లేదని అయితే ఉన్నత వర్గాల నుంచి కూడా వెల్లడవుతా ఉంది. అయితే ప్రధానంగా బైక్లకు సంబంధించి కావచ్చు 50% రాయితీ ఇచ్చారు. కార్లకు, లారీలకు 75% రాయితీ ఇచ్చారు. కానీ అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో కూడా పెండింగ్ చలాన్ల విషయంలో కూడా ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఇకపై కఠిన చర్యలు ఉంటాయి. ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం, అవసరమైతే వాళ్ళ వాహనాలతో పాటు లైసెన్సులు సీజ్ చేసి జైల్లో పెడతామని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం లోపు కూడా ఎవరైతే పెండింగ్ చలాన్ వాహనదారులు ఉంటారో పెండింగ్లు క్లియర్ చేయాలని పోలీసులు సూచిస్తూ ఉన్నారు. విష్ణుప్రియ. రైట్ వాసు. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు వసూలు చేసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న రాయితీకి భారీ స్పందన వస్తోంది. అయితే నేటితో పెండింగ్ చలాన్ల రాయితీ గడువు ముగియనుంది. ఇప్పటికే 60% వాహనదారులు చలాన్లు క్లియర్ చేసుకున్నారు. ఫైన్ రూపంలో 250 కోట్లు చెల్లించారు. మరోసారి ఆఫర్ పొడిగింపు ఉండదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.